నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఎల్ఐసి బీమా సఖీ యోజన గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అలాగే ఒక చిన్న డెమో ప్రాసెస్ కూడా ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అనేది కూడా మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ యొక్క స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్, అసలు ఈ యొక్క ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పబోతున్నమాట. మనకి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ అనేది ఈ మంత్లో లాంచ్ చేశారన్నమాట. అందుకే అందరూ త్వరగా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి స్కీమ్ అండి. అమౌంట్ ఎక్కువ ఎర్న్ చేసుకుంటాకి మీకు మంత్లీ శాలరీ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఎక్కువ మొత్తంలో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది టోటల్గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అసలు ఏంటి టోటల్ విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తీసుకుందాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, అందరికీ ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్లో ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ ఎల్ఐసి బీమా సఖీ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇది ఎంసీఏ స్కీమ్ అండి. ఎంసీఏ స్కీమ్ అంటే మహిళా కెరీర్ ఏజెంట్ అని చెప్పేసి అంటారనమాట ఈ స్కీమ్ హోల్డర్స్ని. ఓకేనా? అయితే మనము ఇక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా చెక్ చేద్దామండి. ఇది ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకు మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ కాలంలో. ఇది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరికైతే 18 సంవత్సరాల వయసు నిండుతుందో, అలాగే 70 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉంటారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 70 సంవత్సరాలు 70 ఇయర్స్ స్త్రీలకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలండి. ఓకేనా? 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన స్త్రీలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే మనకేంటంటే ఒక 3 సంవత్సరాల పాటు స్టైపెండరీ పీరియడ్ ఉంటుందండి. అంటే 3 సంవత్సరాలు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో 3 సంవత్సరాలు, మొదటి సంవత్సరంలో నెలకి 7,000 రూపాయలు శాలరీ ఇస్తారు. రెండవ సంవత్సరంలో నెలకి 6,000 రూపాయలు, అంటే 1,000 రూపాయలు తగ్గుతుంది, 6,000 రూపాయలు మంత్లీ. ఓకేనా? మూడవ సంవత్సరంలో నెలకి 5,000, అంటే వీళ్ళు మంత్లీ. ఓకేనా? ఫస్ట్ ఇయర్ 12 నెలలు మీకు 7,000 రూపాయలు, నెలకి 7,000 రూపాయల కింద శాలరీ వస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో 12 నెలల్లో 6,000 రూపాయల కింద శాలరీ వస్తుంది. థర్డ్ ఇయర్లో 12 నెలల్లో 5,000 కింద శాలరీ వస్తుంది అనమాట, మంత్లీ అనేది. ఓకే, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి అనుకోవాలండి. ఓకే, సో అందరూ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ లైవ్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇయర్ కమిషన్ కింద ఎంత వస్తుంది, 24 పాలసీలు కనుక మీరు కట్టిస్తే కనుక మీకు ఆ సంవత్సరంలో, ఓకేనండి, ఆ సంవత్సరంలో కమిషన్ కింద 48,000 వస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఒక ఐదో లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. పర్ఫార్మెన్స్ నార్మ్స్ టు బి ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ ఈచ్ స్టైపెండరీ ఇయర్ బై ఎంసీఏ. ఇక్కడ మనకి ఉత్తిన ఎవరో డబ్బులు ఎవరండి. ఓకేనా? సో ఊరికే అయితే ఎవరో డబ్బులు ఎవరు, మనం కాస్త వర్క్ అయితే చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మన పర్ఫార్మెన్స్ అనేది చూపించాలన్నమాట స్టైపెండరీ రావాలంటే తర్వాత. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మొదటి సంవత్సరం 7,000 రూపాయలు, మొదటి సంవత్సరం మాత్రం నెల 7,000 రూపాయలు అనేది మీరు పాలసీ కట్టించకపోయినా వస్తుంది మొదటి సంవత్సరంలో. బట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి, రెండో సంవత్సరం వచ్చేసరికి తప్పనిసరిగా ఈ మొదటి సంవత్సరంలో మీరు ఎంతమందిని అయితే, అంటే 24 మందిని అని చెప్పాను కదా, సో ఆ 24 మందిలో కనీసం 65% మెంబర్స్, ఓకేనా, 100లో 65 మంది రెన్యూల్ చేసుకున్నాను అనుకోండి, అంటే మళ్ళీ పాలసీ తిరిగి కట్టారనుకోండి, కడుతూ ఉంటారు కదా, మంత్లీ కడతారు కదా, సో అట్లా 25 మంది కడితే అప్పుడు మీకు సెకండ్ ఇయర్ స్టైపెండరీ నెలకి 6,000 రూపాయలు శాలరీ కింద వస్తుంది అనమాట. అర్థమైంది కదండి? నెల 6,000 రూపాయలు వస్తుంది. మొదటి సంవత్సరంలో ఎవరైతే పాలసీదారులు ఉన్నారో వాళ్ళు కడితే 65% కడితే. ఓకేనా? అట్లాగే ఆ తర్వాత కూడా సెకండ్ ఇయర్లో చేసిన పాలసీల్లో 65% ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కడితే మూడో సంవత్సరంలో నెలకి 5,000 రూపాయల కింద శాలరీ వస్తుంది. ఎట్లా ఉంటుందన్నమాట. ఓకే, మొదటి సంవత్సరంలో మాత్రం మీకు 7,000 రూపాయలు శాలరీ కింద వస్తుంది పాలసీ కట్టించకపోయినా. బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మాత్రం మీరు చేసిన పని బట్టే, పర్ఫార్మెన్స్ బట్టే, మీరు ఎవరైతే 24 మంది 20 మంది పాలసీదారులను కట్టించారో ఆ 24 మందిలో సో ఎవరైతే 65% కడతారో అప్పుడు మాత్రం మీకు స్టైపెండరీ అనేది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కూడా వస్తుంది. మంత్లీ శాలరీ కింద నెలకి 6,000, ఆ తర్వాత 5,000. ఓకేనా?
సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి క్లియర్గా. ఓకే, బట్ ఫస్ట్ ఇయర్ కమిషన్ మాత్రం 48,000. అంటే మొత్తంగా మనం చెక్ చేసుకుంటే కనుక ఓకేనా, ఫస్ట్ ఇయర్ 7,000, సెకండ్ ఇయర్ 6,000, థర్డ్ ఇయర్ 5,000 కింద, అంటే నెల నెల వస్తుంది ఇది. ఓకేనా, ఇది ప్లస్ మనకు వచ్చే కమిషన్ అంతా కలుపుకుంటే కనుక మీరు ఈ 3 సంవత్సరాల్లో 2,65,000 ఓకేనా, 2,60,000 పైనే మీరు సంపాదించే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో చూశారు కదండి, ఇది నిజంగా ఒక మంచి అవకాశం అని చెప్పేసి అనుకోవాలి. ఈ మహిళలకు ఇది ఒక మంచి స్కీమ్ అండి ఇది. సో దీన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మళ్ళీ చెక్ చేయండి ఒకసారి బ్యాక్ వచ్చి వీడియోని, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఆ తర్వాత దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే అవకాశం అయితే లేదు. అలాగే ఏజెంట్ ఫ్యామిలీ కూడా, వాళ్ళ రిలేషన్స్ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటే అవకాశం లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కావాలండి. ఏజ్ ప్రూఫ్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఆధారు, పాను ఇట్లాంటివి సరిపోతుంది అనమాట. బట్ దాని మీద మీరు సిగ్నేచర్ చేసి మీరు ఏజెంట్కి ఇవ్వాలి. ఓకేనా, మిమ్మల్ని ఒక రిప్రజెంటేటివ్ కాంటాక్ట్ అవుతారండి. సో వాళ్ళకి మీరు ఏజ్ ప్రూఫ్, అలాగే అడ్రస్ ప్రూఫ్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇవ్వాలన్నమాట. ఓకే, సో చూసారు కదా కంప్లీట్గా. ఓకేనా, మన వెబ్సైట్లో ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీని లింక్ కూడా అక్కడ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ భీమా సఖి అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. సో దీన్ని క్లిక్ చేసి అనుకోండి, మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ చూడ మనకి లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి భీమా సఖి స్కీమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీ నేమ్ ఇచ్చండి. ఓకేనా, సో ఇది ఫీమేల్స్కి మాత్రమే, ఇది ఆటోమేటిక్ తీసుకుంటుంది, దీన్ని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. నేషనాలిటీ ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే, ఇండియాలో నివసించే వాళ్ళకి మాత్రమే. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా, సో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తే అది మీకు అందుబాటులో స్కీమ్ అనేది మీకు ఎలిజిబులా లేదని చెప్పేస్తున్నాం. ఎందుకంటే 18 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య కాబట్టి ఏజ్ లిమిట్ అనేది. ఓకేనా, అలాగే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా, ఈ రెండు మస్ట్ అండ్ షూట్గా ఎంటర్ చేయండి. ఓకే, సో అండ్ ఆ తర్వాత మీ సంబంధించిన అడ్రస్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ 2 లైన్లో మీరు ఎంటర్ చేయండి, అండ్ మీ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి, ప్లీజ్ నోట్ దట్ టు ఎనేబుల్డ్ ద సబ్మిట్ బటన్ బిలో మెన్షన్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బి నో అని చెప్పేసి. సో నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ నో అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అందుబాటులోకి వస్తుంది. ఓకేనా, ఎనేబుల్ అవుతుంది, లేకపోతే ఇది ఎనేబుల్ అవ్వదు, మీరు ఇక్కడ సబ్మిట్ చేయలేరు. సో ఇక్కడ నో అని చెప్పేసి ఇక్కడ టిక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలండి. క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఓకేనా, క్యాప్చా ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనమాట క్లిక్ చేసి అనుకోండి, అప్పుడు మీకు పేజ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుందండి, సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి. ఇది క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ అట్లాగే మరికొన్ని స్టేట్లు, ఇండియాలో ఉన్న స్టేట్లు అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. సో మీ స్టేట్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఫర్ సిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సార్, దీన్ని మీరు సెలెక్ట్ చేయాలి, ఐ మీన్ క్లిక్ చేయాలి. ఓకేనా, సో క్లిక్ చేసి అనుకుని నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తారు అనమాట. ఆంధ్ర అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో స్టేటు, ఆ స్టేట్లో మీరు ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మనల్ని అడుగుతారు అనమాట. ఏ సిటీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ మీరు చేయాలనుకుంటున్నారు అనేది. ఓకే, ఇక్కడ మనకేంటంటే విశాఖపట్నం ఉంది, రాజమండ్రి ఉంది, నెల్లూరు ఉంది, హైదరాబాద్ ఉంది, అండ్ సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది. సో మీకు దగ్గరలో అంటే మీ స్టేట్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే రాజమండ్రి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేసి అనుకోండి, క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టిక్ చేసుకొని ఓకేనా, అప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో రాజమండ్రి, ఆ రాజమండ్రిలో ఏమేమి ఉన్నాయి, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, పాలకొల్లు, ఇట్లా చాలా ఏరియాలు అయితే ఉన్నాయన్నమాట బ్రాంచ్లు. సో మీరు ఏ బ్రాంచ్లో చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంది అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది, టిక్ చేసుకోండి. సబ్మిట్ లీడ్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి అనుకోండి, సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, అవర్ రిప్రజెంటేటివ్ విల్ బి కనెక్టింగ్ యూ షార్ట్లీ, హ్యావ్ ఎ నైస్ డే. అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఎల్ఐసి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి ఈ సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్స్ అన్న కదండి, అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనండి, సో కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఫర్దర్గా మనకి వీళ్ళు ఒక ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా, సో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు కోడ్ ఇస్తారు. సో ఆ కోడ్ ప్రకారం మీకు తెలిసే ఉంటుంది. సో మీరు పాలసీలు అనేవి కట్టిస్తూ ఉండాలన్నమాట. ఈ స్కీమ్ ఒక 3 సంవత్సరాల పాటు స్టైపెండ్ నడుస్తుంది.
అంటే శాలరీ వస్తుంది ఎంత అనేది మీరు చూశారు కదా. సో ఫస్ట్ ఇయర్ 7,000 నెలకు చొప్పున, అలాగే సెకండ్ ఇయర్ 6,000 నెలకు చొప్పున, అలాగే 3వ సంవత్సరం 5,000 నెలకు చొప్పున అట్లా మీకు ఇస్తూ ఉంటారు. బట్ మీ ఫస్ట్ నెలలో మీకు అదే ఫస్ట్ సంవత్సరం అయితే మీకు పాలసీలు కట్టించకపోయినా 7,000 రూపాయలు నెల వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రావాలంటే కనుక తప్పనిసరిగా మీరు కట్టించిన పాలసీలో 65% మెంబర్స్ అనేవి రెన్యూవల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, సో ఓవరాల్గా లీస్ట్లో చూసుకున్న సంవత్సరానికి 3 సంవత్సరాలకు గాను మీరు ఒక 2,60,000 పైనే సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఉంది, అప్లై చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ హెల్త్ వీకెండ్ అయిపోతుంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మనీ తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.